క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభుని యేసుక్రీస్తు వారి దివ్యనామమున శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము. అవును మరియు ఆమెన్. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. నేటి దైవవాక్యంలో మన జీవితంలో దేవుడు తన వాగ్దానాలకు ఇదివరకే అవును అని చెప్పాడని మనం ఆలోచించమా? మనకు మంచి జరగాలని మనము దేవుడిని వేడుకోవలసిన అవసరం లేదు. మనకు సహాయం చేయమని మనం అతనిని వేడుకోవాల్సిన అవసరము లేదు. దేవుడే మనకు సహాయం చేయాలనుకుంటున్నాడు. అతనే మన జీవితాలపై సమృద్ధిగా తన ఆశీర్వాదాన్ని కుమ్మరించాలనుకుంటున్నాడు. ఆయన వాగ్దానాలు అవును మరియు ఆమెన్ అని లేఖనాలు కూడా వెల్లడిపరుస్తున్నాయి. ఆమెన్ అంటే అలాగే జరుగునుగాక. మరో మాటలో చెప్పాలంటే ఇది సంపూర్ణ ఒప్పందం. మనం చేయాల్సిందల్లా మన ఒప్పందం యొక్క ముగింపు వరకు జీవిస్తామని నిర్ధారించుకోవటము. దేవుని ప్రేమ షరతులు లేనిది. అయితే ఆయన వాగ్దానాలు నెరవేరాలంటే మనము ఆయన ఆజ్ఞలను ఖచ్చితంగా పాటించాల్సిందే. ఉదాహరణకు మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండని. దీని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దీర్ఘాయువు జీవించాలంటే మన తల్లిదండ్రులను సన్మానించాలని ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయంలో చెప్పబడింది. శుభవార్త ఏమిటంటే మనము మన హృదయాలను ఆయనకు అప్పగించినప్పుడు ఆయన తన ప్రతి ఆజ్ఞలను నెరవేర్చడానికి మనకు శక్తిని ఇస్తాడు. ఆయన ప్రతి మంచి పనికి మనల్ని సన్నద్ధం చేస్తాడు. ఎందుకంటే మనము ఆశీర్వాదకరమైన జీవితాన్ని గడపాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే ఆయన వాగ్దానాలు అవును మరియు ఆమెన్. మరి నాతో పాటు ఈ చిన్న ప్రార్థనలో ఏకీభవించగలుగుతారా? ప్రార్థన చేసుకుందామండి. తండ్రి, నా జీవితంలో మీ మంచితనము మరియు విశ్వసనీయతకు ధన్యవాదాలు. మీ ఆశీర్వాదము మరియు అనుగ్రహాన్ని నాపై కుమ్మరించడానికి మీకు మంచి ప్రణాళిక ఉందని నేను నమ్ముతున్నాను. నీ ఆజ్ఞలకు విధేయత చూపి నా జీవితం అంతా యేసు నామములో నిన్ను గౌరవించే శక్తిని ఇవ్వండి. ఆమెన్.